బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ గ్రేస్. ఈరోజే పెళ్ళి పోవాలి. ఆల్రెడీ ఇప్పుడు రెడీ అంటే శుక్రవారం కాబట్టి ఆడపిల్లని తల్లిచ్చి పంపించకూడదని చెప్పి ఇక్కడికి వరుస అయ్యే వాళ్ళ ఇంట్లోకి పంపించి ఉంచారనమాట నైట్. సో అక్కడే ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు అమ్మని రెడీ చేసి పెళ్ళి కూతుర్ని రెడీ చేసి పంపించాలి. కారు వచ్చేలోకి పంపించాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 6:30 అవుతుంది. ఈ టయానికి మా ఇళ్ళలో ఎవరు రెడీ కావాలి. ఈ రెడీ అయినట్టు ఇంత ఉదయాన్నే ఎప్పుడైనా 10:30, 11 అలా రెడీ అయిపోతారు. ఈ వాళ్ళ ఏదైతే చేసుకుంటారో వాళ్ళ టైం అంటే టైం మెయింటైన్ చేస్తారంట. సో వాళ్ళ కోసం ఇంత అర్లీ మార్నింగ్ అందరం లేచి సల్ల నీళ్ళు పోసుకొని రెడీ అవుతున్నాం. ఇంకా జస్ట్ చలో వెళ్ళి రెడీ చేద్దాం. అత్త ఇంకా అయిపోయింది, ఇంకా చేద్దాం. ఇంకా తీసేసి చీర అవి ఇప్పుడు చూపిస్తా. పెళ్లి కూతురు రెడీ చేసింది. తిరుగు పెళ్లి కూతురు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అత్త ఏదోలే, నా కెమెరా ఉన్న కాడికి ఉండిలే అత్త. చూడత్తా నీకు కెమెరా మన వస్తాను అత్త. మళ్ళీ రెడీ చేస్తే నల్లా గడుస్తున్నా అంట. ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు అయిపోయినాక వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 కావస్తుంది. సో ఇప్పుడు తొందరగా వెళ్తే అక్కడికి 9 కల్లా చేరుకుంటాం అనమాట. వెళ్ళి ఇప్పుడు కారు కూడా పంపించేశారు. ఆ కార్లో వెళ్ళాలి. ఆ కార్లో ఒక 8 మెంబర్స్ వెళ్తాం. ఒక 8 మెంబర్స్ వెళ్తాం ఇప్పుడు. అలా తీసుకెళ్ళి అలా ఊరేగించి ఇంకా తర్వాత కారు ఎక్కించి శుభ్రంగా పంపిస్తారు. ఇంకా శుభమ్మ మా ఇంటికి రావద్దని పంపిస్తారు అంతే. గోయింగ్ టు పెళ్లి కూతురు. ఏ షై అవుతున్నావా? పెళ్లి కూతురు పడదలు. షీస్ క్రైయింగ్. కాకపోతే మేము ఏం చెప్పినా అంటే మేకప్ పోతుంది ఎడవ. అందుకే మిర్చి ఆడి దగ్గర దిగిన అన్నదిలే. మంచులో మనం తల్లిస్తున్నాం. ఎవరినైనా తల్లిచ్చినాం ఇంత ఉదయాన్నే. మేము టైం 8 అవుతుంది. ఫుల్ మంచు అయింది. ఎంత టైం టు టైం అంటే అస్సలు ఎవరిని కూడా ఇంత అర్లీ మార్నింగ్ మేము ఎవరిని తల్లించలేదు. 10:30, 11, 12 అంతే అయ్యేది. కానీ ఇంత అర్లీ మార్నింగ్ ఎవరిని తల్లించలేదు. ఫస్ట్ టైం ఏమైనా తల్లించేది అర్లీ మార్నింగ్. అదిగా యూట్యూబ్ వీడియో అదే తెలుసు మన ఇట్లా. వచ్చేసినాం దొనకొండకి. మార్కాపురం నుంచి దొనకొండకి 45 మినిట్స్ జర్నీ పట్టింది అంతే గైస్. బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. అక్కడికి పోయినాక మా కల్చర్స్ వీళ్ళ కల్చర్స్ ఎలా ఉంటాయో తెలియదు, చూడాలి. అయితే పెళ్లి కొడుకు ఇంటి దగ్గర దిగకూడదు కాబట్టి చర్చి దగ్గర దింపిండ్రు. ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ కూర్చోబెట్టి మామూలుగా మాకెళ్ళి అయితే ఇక్కడ కూర్చోబెట్టి పెళ్లి కొడుకు వచ్చి గంజి నీళ్ళు అలా పోస్తారు. బట్ వీళ్ళకి వచ్చి పోస్తారో లేదో తెలియదు. బట్ ఇప్పుడైతే చర్చి దగ్గర దింపారు మొక్కల్ని. కాబట్టి దిగిన చోట ఎక్కిన చోట ఖచ్చితంగా ప్రేయర్ చేస్తారు. ప్రేయర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మ్యారేజెస్ టైమ్స్లలో అలా. సో ఈ చర్చ్లోనే వీళ్ళ మ్యారేజ్ కూడా జరగబోతుంది. ఇది క్యాథలిక్ చర్చ్ అనమాట. చూడండి ఈ చర్చ్. అని చెప్పినా కదా, చర్చి దగ్గర నుంచి కాసేపు ఆగినాక విద్దింటికి వెళ్తున్నాము. టైం అయితే 9:45 అవుతుంది. మేము 8:50కి వచ్చేసినాం. ఇది కాసేపు చర్చిలో కూర్చొని ఉన్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ కార్లోనే విద్దింటికి రమ్మంటున్నారు. సో అందుకని వెళ్తున్నాం. అక్కడ కొత్త పెళ్లి కూతురికి ఎలా ఉండాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఇతను తీసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు బ్యాండ్ మేళంతో వచ్చారు. చూపిస్తా. ఇంకా గంజినీళ్ళు అయితే పోయడానికి వచ్చారు. సో మాకెళ్ళి అయితే పెళ్లి కొడుకు వస్తాడు గంజినీళ్ళు పోయడానికి పెళ్లి కూతురికి. బట్ ఇక్కడ అయితే పెళ్లి కొడుకు రాలేదు. పెళ్లి కొడుకుకి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ సిస్టర్స్ వాళ్ళు వచ్చి ఆకు ఒక్క పెట్టి
అండ్ పసుపు అవి పూసి తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడైతే అదే సంప్రదాయం చేస్తున్నారు. పూలు ఇచ్చి ఫస్ట్ పూలు పెట్టాక పసుపు పూసాక తీసుకెళ్ళొచ్చు అని చెప్పని కూర్చోబెట్టారు. మా అత్త పక్కన నేనే కూర్చున్నా, ఎందుకంటే కోడళ్ళు ఎవరు లేరు, కోడలు వరుస అయ్యేటోళ్ళు. సో ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. సో అందుకని నన్ను కూర్చోబెట్టారు అనమాట. ఇటు సైడ్ కూర్చున్న అమ్మాయి పెళ్లి కొడుకు తరపున అమ్మాయి, ఇంకా ఒక అమ్మాయి కూర్చోవాలి కాబట్టి సో అమ్మాయిని కూర్చోబెట్టారు. సో ఇక్కడ ఈ అంకుల్ ఇంకా గంజి నీళ్ళు వస్తున్నారు. మాకెళ్ళైతే కొంచెం పెళ్లి కొడుకునైతే తడపాలని చెప్పి మొఖాన కొడతారు. బట్ ఇక్కడ పెళ్లి కొడుకు కాదు కాబట్టి వచ్చింది. సో అలాంటి పనులు ఏం చేయలేదు. మీకెళ్ళి ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నన్ను కూర్చోబెట్టిండ్రు కడే ఉంది కదా తాములు అలానే ఉన్నాయి చేతిలో. రెడీ చేసినాము. అంటే రెడీ చేయడం అంటే ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నలుగు పెడతారు. సో అందుకని ఆమెకి 3 బ్యూటిషియన్స్ చూడండి పార్ట్నర్స్. ఆమె వస్తువులని శుభ్రం చేస్తున్న ఒక బ్యూటిషియన్, ఆమెకు మేకప్ చేయడానికి పెట్టిన ఇంకో బ్యూటిషియన్. రెడీ చేసినాక జడ్జి చేయడానికి ఒక జడ్జి కాదు 3 జడ్జిలు ఉన్నాయి. తలెత్తు మనం సరిపోతాం కానీ కనిపిస్తే వేసుకో మమ్మీ వెళ్ళి టైం అవుతుంది. సో అందుకని ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. నేను కూడా రెడీ కావాలి, హడావిడి అయిపోతుంది. అది ఇంకా పెళ్లి కూడా అయిపోతుంది. పదండి తొందరగా. రూట్ తెలుసా మీకన్నా తెలుసా? శాలుపిని రూటు పోతుంటారు కదా జనాలు. రూట్ తెలుసా? మేము పెళ్లి కూతుర్ని రెడీ చేసి ఇప్పుడు పోతున్నాం అందరం. పెళ్లి కూడా అయిపోయింది ఆల్మోస్ట్. నేను అప్పటికప్పుడు షాపింగ్ నా ఫోన్లో నుంచా చేస్తా. అప్పటికప్పుడు షాపింగ్ పోయి తెచ్చుకున్న శారీ ఇదే. మా మమ్మీ కుట్టింది స్లీవ్స్ అన్ని. మా మమ్మీ పేరు చెప్తా, మా మమ్మీకి ఎంత ఆనందమో. జస్ట్ ఇప్పుడైతే మ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ మ్యారేజ్ కూడా అయిపోయి ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తెలియదు, వినిపిస్తుంది. మ్యారేజ్ మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని, వాళ్ళిద్దరి కడికి నేనే చిన్నదాన్ని. ఓకే వాళ్ళ ఓకే మ్యారేజ్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ దగ్గర కలుగుతాం. తాళి కట్టే టయానికి వచ్చిన म्यूजिक ఇంటి దగ్గరికి భోజనాలు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయాలి. తాళి కట్టి అంతా కరెక్ట్ తాళి కట్టే టయానికి వెళ్ళినా నేను ఇప్పుడే వచ్చిన ఇంటికి. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. అక్కడ నేను బయలుదేరేసరికి 4:30 అట్లా అయింది. నేను బయలుదేరేసరికి ఇంకా అక్కడ నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ మా ఊరికి వచ్చేసరికి నాకు టైం 7:30 అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.